హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే మనం ఇప్పటిదాకా పిన్ ఎక్కడ క్రియేట్ చేయాలి, క్యాన్వాని యూజ్ చేసుకొని ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎలా అప్లోడ్ చేయాలి అన్నది నేర్చుకున్నాం కదా. సో ఈరోజు ఈ వీడియోలో పిన్ సైజు, దాని డిజైన్ గైడ్లైన్స్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాము. ఇది బిగినర్ గైడ్ అండి. అయితే ఇంకా ఈ వీడియో స్టార్ట్ చేద్దాము. ఈ వీడియోలో మీరు నేర్చుకోబోయేవి ఏంటి అని అంటే, పింట్రెస్ట్ పిన్ గురించి చిన్న ఓవర్ వ్యూ ఇస్తాను. తర్వాత పింట్రెస్ట్ సైజు, అది వెర్టికల్ పిన్, డిజైన్, సింపుల్ డిజైన్స్, ఇవన్నీ చిన్న చిన్న టాపిక్సే. త్వరగా చెప్పేసుకుందాము. చిన్న చిన్న టాపిక్సే, జాగ్రత్తగా వినేయండి. అసలు పిన్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం కదా లాస్ట్ వీడియోలో. అవి పింట్రెస్ట్లో ఉండే పిన్స్తో మాత్రమే మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం. మన ఐడియా ఏదైనా సరే పిన్స్ ద్వారానే అవతల యూజర్స్కి చెప్పగలుగుతాం కదా. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ పిన్స్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే, ఇమేజ్ ఉంటుంది. ఫస్ట్ నుంచి చూస్తే ఒక పిన్ మీద ఇమేజ్ ఉంటుంది, దాని మీద ఒక టెక్స్ట్ ఉంటుంది. తర్వాత లోపలికి వెళ్తే దానికి ఒక టైటిల్ ఉంటుంది, దానికి ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది, అండ్ కింద మీ దగ్గర ఒకవేళ లింక్ ఉంటే అది అటాచ్ చేస్తాము. మంచి పిన్స్ అంటే కొంచెం గుడ్ లుకింగ్ పిన్స్ అనేవి అట్రాక్ట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి. యూజర్స్ బాగా అట్రాక్ట్ చేస్తాయి. సో అండ్ ఆల్సో పిన్ని చూసిన వెంటనే యూజర్కి ఏమనిపించాలంటే ఇక్కడ ఆపి అందులో ఏముందో చూడాలి అనేంత అట్రాక్టివ్గా ఉండాలన్నమాట. అలా చేస్తే మీకు ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, ఇంప్రెషన్స్ పెరిగితే ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. మనకి స్టాండర్డ్ పిన్ సైజ్ వచ్చేసి 2:3 రేషియోలో 100x1500 పిక్సెల్స్ 1000x1500 పిక్సెల్స్ ఉంటుందండి. లాస్ట్ వీడియోలో 1050 అని చెప్పినట్టున్నాను, సారీ. 1000x1500 పిక్సెల్స్ ఉంటుందండి. అది కూడా మీకు వెర్టికల్ ఫార్మాట్లోనే తీసుకోవాలి, హారిజంటల్ ఫార్మాట్ పనిచేయదు. వెర్టికల్ ఫార్మాట్ అయితేనే తీసుకుంటుంది. తర్వాత ఇది ఇది పింట్రెస్ట్ మనకి డిజైన్ చేసినప్పుడే దాన్ని మొబైల్ ఓరియంటెడ్గానే డిజైన్ చేశారండి. సో మొబైల్ ఫోన్లో మనం ఈజీగా దాన్ని యాక్సెస్ చేయడం కోసం ఆ ఫీచర్స్ అన్ని మొబైల్ కోసమే దాన్ని డిజైన్ చేశారు. సో మీరు ఎప్పుడు చేసినా సరే పింట్రెస్ట్ని యూజ్ చేసినప్పుడు లేదా మీ క్రియేషన్ చేసినప్పుడు మొబైల్ని యూజ్ చేసి చేయగలిగితే మీకు ఎక్కువ ఫీచర్స్ కనిపిస్తాయండి. సో ఆల్సో కంటెంట్ని ఇన్సైడ్ ద పిన్ డిస్క్రిప్షన్లోనో లేదంటే ఒక లింక్లోనో సేఫ్గా పెట్టుకోవాలండి. అది కోర్ ఏరియా. మీ లింక్ అయితే లింక్, లేదంటే డిస్క్రిప్షన్లో మీరు చెప్పాలనుకున్నదంతా కంటెంట్ని సేఫ్గా పెట్టుకోండి. అది ఎలా ఎరేజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎరేజ్ అవ్వదు కానీ జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఓన్లీ వెర్టికల్ పిన్నే ఎందుకు, వెర్టికల్ పిన్ కూడా మనం ఎలా అప్లోడ్ చేయాలి, ఎటువంటి ఉండాలి అని అంటే, విజువల్స్ అనేవి కొంచెం క్లియర్గా హై విజువల్స్ని యూజ్ చేసుకోవాలండి. క్లియర్గా ఉండాలి, చూడడానికి క్లియర్గా ఉండాలి, బ్లర్రీగా ఉండకూడదు. అండ్ మనం ఎక్కువ మొబైల్ ఫోన్లోనే పింట్రెస్ట్ని బ్రౌజ్ చేస్తాం కాబట్టి వెర్టికల్గా హై క్వాలిటీ ఉన్న పిన్స్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో వెర్టికల్ డిజైన్ స్క్రీన్లో ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. మీరు ఫోన్లో చూసినట్టయితే మీకు తెలిసిపోతుంది. మనకి ఫోన్లో ఎక్కువగా 3 to 4 పిన్స్ స్క్రోల్ చేయడానికి కనబడుతూ ఉంటాయి ఇంటర్ఫేస్ మీద, మ్యాక్సిమం 6 అలా. సో కొంచెం జాగ్రత్తగా వెర్టికల్ పిన్స్ని మాత్రమే యూజ్ చేస్తూ జాగ్రత్తగా చేసుకోండి. అండ్ ఆల్సో అది ఏమవుతుందంటే స్క్రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది, కంటెంట్ ఏంటి అనేది అర్థం అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ 2:3 అనేది స్టాండర్డ్ ఫార్మాట్ అండి. ఇక్కడ 2 రాశాను. 2:3 అనేది స్టాండర్డ్ ఫార్మాట్. అండ్ ఒక అంటారు కదా పింట్రెస్ట్ ఫ్రెండ్లీ ఫార్మాట్ కూడా. సో అది చాలా ఈజీగా ఉంటుంది పింట్రెస్ట్కి కూడా చూడడానికి. అండ్ ఆల్సో దానికి యాక్సెప్ట్ చేయడానికి, దానికి ఉన్న ఆప్టిమైజ్ చేయడానికి, పిన్ ఆప్టిమైజ్ చేసే పనిలో కూడా దానికి ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో కీప్ యువర్ డిజైన్ సింపుల్ అండి. సింపుల్గా ఉండాలి కానీ అట్రాక్టివ్గా ఉండాలి. ఎక్కువ హడావిడి ఉండకూడదు, బట్ చూస్తే అబ్బో చాలా బాగుంది ఈ పిన్ అన్నట్టుగా ఉండాలి. క్లియర్గా ఉండాలి. గుడ్ పిన్కి ఉన్న క్వాలిటీస్ ఏమేమి ఉండాలి అని అంటే, గుడ్ పిన్కి, మంచి పిన్కి అంటే చూడగానే అట్రాక్టివ్గా ఉండే పిన్ క్లియర్గా ఉండాలి, ఈజీ టు అండర్స్టాండ్. మనకి అది చూడగానే ఆ పిన్లో ఏముంది అనేది అర్థం అవ్వాలి, విజువల్స్ అట్రాక్టివ్గా ఉండాలి. అండ్ మీరు పెట్టే పిన్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆ ఒకటే టాపిక్ రిలేటెడ్ అయి ఉండాలండి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఓవర్ క్రౌడెడ్ అయిపోకూడదు.
ఎలా అంటే ఒక పిన్‌లోనే ఎక్కువ మ్యాటర్ అంతా ఇమేజ్‌లో రాసేయడము, లేదా డిస్క్రిప్షన్‌లో రాసేయడము అలా చేయొద్దు. ప్రతిదాన్ని కొంచెం సెగ్రిగేట్ చేయండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇంపార్టెంట్ పాయింట్ రాసుకుంటూ రండి. సో దట్ ఇట్ విల్ బీ ఈజీ అనమాట. ఒక్కొక్క స్టెప్ చదువుకుంటూ వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది. సో అలా చేసుకోండి. చిన్న చిన్న పార్ట్స్‌గా డివైడ్ చేయండి. పాయింట్స్ తీసుకోండి. ఎక్కడ ఏది ఇంపార్టెంట్ పాయింట్ అనిపిస్తే అక్కడ రాయండి. సో దట్ వాళ్ళకి చదివే వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ ఆ పిన్ చూసిన వెంటనే వాళ్ళకి అట్రాక్టివ్‌గా కూడా అనిపిస్తుందనమాట. తర్వాత బ్యాడ్ పిన్స్ అంటే ఏముండదండి. ఒకటే పిన్ అదే పిన్ ఇమేజ్ మీద ఎక్కువ ఎలిమెంట్స్‌ని యాడ్ చేసేసుకోవడము, లేదంటే టెక్స్ట్ ఎక్కువ రాసేయడము. ఆ లేఅవుట్స్ కూడా కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. లైక్ ఎలా అంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా, డిజైన్స్ సరిగ్గా లేకుండా ఇలా రాయడం అనమాట. ఇవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి మీరు. మేక్ యూర్ టెక్స్ట్ ఈజీ టు రీడ్. మీరు ఇమేజ్ మీద రాసే టెక్స్ట్ కొంచెం చదవడానికి ఈజీగా ఉండాలి. మీరు మొబైల్ ఫోన్లో కదా మీరు చేసేది, ఏదైనా సరే పింట్రెస్ట్ అప్లోడ్ ఏదైనా సరే మొబైల్ ఫోన్లో చేస్తారు కాబట్టి కొంచెం ఆ టెక్స్ట్‌ని కూడా ఎన్లార్జ్ చేయండి. కొంచెం ఎన్లార్జ్ చేసి కొంచెం పెద్ద పెద్దగా రాయడానికి కొంచెమే, ఎక్కువ కాదు. కొంచెం దూరంగా పెట్టి చూసినా అర్థమయ్యేలాగా, కనిపించేలాగా పెట్టి రాయండి. కనిపించేలాగా ఫాంట్‌ని స్టైల్ చేసుకోండి. తర్వాత ఫాంట్స్ కూడా చాలా సింపుల్‌గా ఉండాలి. అండ్ ఆల్సో దాంతో పాటు గుడ్ స్పేసింగ్ ఉండాలండి. అన్ని టెక్స్ట్‌లు కలిపి ఒకటే చోట కలిపేసి దగ్గరగా రాసేస్తే చూసే వాళ్ళకి అర్థం కాదు. సో స్పేసింగ్ కూడా ఇంపార్టెంట్. టెక్స్ట్‌కి, బ్యాక్‌గ్రౌండ్‌కి కాంట్రాస్ట్ కలర్స్ యూజ్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు బాగా అర్థం అవుతుంది. కాంట్రాస్ట్ కలర్స్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే చూసే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది. బ్యాక్‌గ్రౌండ్ లైట్ కలరు, టెక్స్ట్ డార్క్ కలరు అలా పెట్టుకోండి. అప్పుడు చూసే వాళ్ళకి కూడా చాలా నీట్‌గా అర్థమవుతుంది. ఒకటే పిన్నులో డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ ఫాంట్స్ అంతా క్రౌడీ చేసేయకండి. అలా చేసేస్తే చూసేవాళ్ళకి చిరాకుగా ఉంటుంది. ఇది ఇలా ఉందేంటి, అంత కన్‌ఫ్యూజన్‌గా ఉంది అని చెప్పి వాళ్ళు స్కిప్ చేసేస్తారు. సో జాగ్రత్తగా పిన్ డిజైన్ చేసుకునేటప్పుడు సింపుల్‌గా, సొఫిస్టికేటెడ్‌గా చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్ ఇమేజ్ అంటే ఏంటంటే, మీ పిన్‌కి మీరు పెట్టుకున్న కంటెంట్‌కి తగ్గట్టుగా ఇమేజెస్ యూజ్ చేసుకోవాలి. లేదంటే ఎలిమెంట్స్ గానీ, బ్యాక్‌గ్రౌండ్ గానీ మీ కంటెంట్‌కి తగ్గట్టుగా, రిలేటెడ్‌గా చూజ్ చేసుకోండి. అది ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. టాపిక్‌కి అది మ్యాచ్ అవ్వాలి. అండ్ మీరు తీసుకున్న ఎలిమెంట్ కానీ, ఆ ఇమేజెస్ కానీ ఏదైనా సరే క్లియర్‌గా హై క్వాలిటీ ఇమేజెస్ ఉండేలాగా తీసుకోండి. అప్పుడు బాగా అర్థమవుతుంది చూసే వాళ్ళకి. ఓహో! ఇమేజ్ చూస్తేనే అర్థమైపోతుంది కంటెంట్. సో ఆ ఇమేజ్‌ని మీరు నీట్‌గా తీసుకోండి. టెక్స్ట్ చదివినా చదవకపోయినా ఫస్ట్ మనల్ని అట్రాక్ట్ చేసేది ఇమేజ్. ఆ ఇమేజ్ కరెక్ట్‌గా ఉంటే మీకు ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదనమాట. సో ఇమేజ్ విషయంలో కూడా మీరు హై క్వాలిటీ ఇమేజెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మెసేజ్‌ని కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలనమాట. అంటే మీరు ఆ టెక్స్ట్ పిన్ రూపంలో మీరు అవతల వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటున్న మెసేజ్‌ని అది ఈజీగా కన్వే చేసేలాగా ఉండాలి. అలా కన్వే చేసిందే అనుకోండి, మీరు సగం పాయింట్స్ గెలిచేసినట్టే. అక్కడ స్టాప్ చేస్తారు. వాళ్ళు చూస్తారు. చూసి అది ఏంటి అని చూడడానికి దాన్ని క్లిక్ చేస్తారు. లోపలికెళ్ళి ఆ పిన్ కోసం టైమ్‌ని స్పెండ్ చేస్తారు. అలా ఒక పిన్ చూడడానికి టైమ్‌ని స్పెండ్ చేసేదాన్ని ఎంగేజ్‌మెంట్ అంటారు. మీకెప్పుడైతే ఎంగేజ్‌మెంట్ గ్రోత్ బావుంటుందో, అప్పుడు మీ పిన్స్‌ని పింట్రెస్ట్ ట్రస్ట్ చేసి ట్రాఫిక్‌ని ఎక్కువ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందనమాట. ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అన్నెసెసరీ డిస్ట్రాక్షన్స్ మాత్రం పెట్టుకోకండి. అంటే ఒకటానికొకటి సంబంధం లేకుండా ఇప్పుడు ఇమేజ్ ఒకటి పెట్టి, దానికి టైటిల్ ఒకటి పెట్టి, దానికి అసలు సంబంధం లేకుండా లోపల డిస్క్రిప్షన్ ఏమో మిస్ మ్యాచ్ రాసి అలా డిస్ట్రాక్ట్ చేయకండి. అలా చేస్తే చూడరు. ఏంటి టైటిల్ ఒకటుంది, లోపలికెళ్తే ఇంకొకటుంది అని చెప్పి మీకు క్లిక్స్ రావు, సేవ్స్ రావు. సో కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఇమేజ్‌కి, టైటిల్‌కి కనెక్షన్ లేకపోతే క్లిక్స్ రావండి. అలాగే పిన్ మీద ఉన్న కంటెంట్‌కి లోపల డిస్క్రిప్షన్‌కి కనెక్టివిటీ లేకపోతే ఎంగేజ్‌మెంట్ రాదు. అండ్ ఇవేవి వాళ్ళని సాటిస్ఫై చేయకపోతే సేవ్స్ రావు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి.
ఇది లైన్ బై లైన్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినిపించుకోండి. అండ్ ఇప్పుడు కలర్స్ కాంట్రాస్ట్. ఎప్పుడైతే మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ కలర్ ఇస్తారో టెక్స్ట్ కలర్ డార్క్గా ఉండాలన్నమాట. టెక్స్ట్ కలర్ డార్క్గా ఉండాలి, కాంట్రాస్ట్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే చూసే వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో క్లియర్గా ఉంటుంది, టెక్స్ట్ కూడా క్లియర్గా ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ని కూడా కాంట్రాస్ట్గానే తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ కలర్ ఉంటే టెక్స్ట్ డార్క్ కలర్ తీసుకోండి, టెక్స్ట్ లైట్ కలర్ ఉంటే బ్యాక్గ్రౌండ్ కలర్ డార్క్ తీసుకోండి. ఆపోజిట్ కూడా తీసుకోవచ్చు, బట్ ఏదైనా సరే టెక్స్ట్ ఎలివేట్ అవ్వాలి. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా టెక్స్ట్ ఎలివేట్ అవ్వాలన్నమాట. అది చూస్తే అర్థం అవ్వాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఆ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో కలిసిపోకూడదు. అండ్ కానీ కొన్ని అవాయిడ్ చేయాల్సినవి కూడా ఉంటాయి కదా, లైక్ ఎలా అంటే లైట్ బ్యాక్గ్రౌండ్ లైట్ టెక్స్ట్ కలర్, డార్క్ బ్యాక్గ్రౌండ్ డార్క్ టెక్స్ట్ కలర్, ఇప్పుడు చెప్పుకున్నాం కదా అవే అనమాట. అండ్ ఆల్సో మీరు టూ మచ్ కలర్స్ కూడా యూజ్ చేయకూడదండి. టూ మచ్ కలర్స్ యూజ్ చేస్తే కూడా టెక్స్ట్ని మూసేస్తాయి, అంత క్లియర్గా బయటికి ఎలివేట్ అయ్యేలా చెయ్యవు, అవి అబ్జర్వ్ చేసేసుకుంటాయి టెక్స్ట్ని. సో అందుకనే టెక్స్ట్ కలర్ ఇచ్చుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఇచ్చుకోండి. అండ్ ఇప్పుడు బ్రాండింగ్ విషయానికి వస్తే, ఆ బ్రాండింగ్ని మీ పిన్ యూజ్ చేసుకొని ఎలా మీ బ్రాండ్ని అవతల వాళ్ళకి చూపించాలి అనేది మాట్లాడుకుందాం ఇప్పుడు కొంచెం. ఎలా అంటే మీరు మీ పిన్లోనే మీ బ్రాండ్ని చూపించాలి అనుకుంటారు. ఆ పిన్ మీద మీ లోగోని యాడ్ చేయొచ్చు. కానీ ఎలా? ఒక చిన్న ప్లేస్లోనో, లేదంటే అట్రాక్టివ్గా ఒక కార్నర్లోనో, లేదంటే ఒక రైట్ సైడ్ కార్నర్లో, అలాగా, కానీ అర్థమయ్యేలాగా. లేకపోతే మీ బ్రాండ్ పేరు, దాని పక్కన లోగో. ప్రతి పిన్కి కింద మనము మన బ్రాండ్ నేమ్, దాని లోగోని యాడ్ చేసుకోవచ్చండి. దానికంటూ చిన్న ప్లేస్ ఉంటుంది. మొత్తం పిన్ మీద, మొత్తం పిన్ ఈ 1000 x 1500 పిక్సెల్స్లో ఒక చిన్న ప్లేస్లో మీరు కనిపించేలాగా మీ బ్రాండ్ నేమ్ ఇంకా లోగోని యాడ్ చేసుకోవచ్చు. బట్ కొంచెం వాళ్ళకి అర్థం అవ్వాలి, కానీ కంటెంట్ డిస్టర్బ్ అవ్వకూడదు, అలా ప్లాన్ చేసుకోవాలి. దానికి మాత్రం ఆ బ్రాండింగ్ కలర్ మాత్రం కొంచెం డార్క్గానే ఉండాలి. మీరు టెక్స్ట్ రాస్తారు కదా, దానికన్నా కొంచెం డార్క్ కలర్లో ఉండాలి. అండ్ ఈ ఫాంట్ కూడా అది దూరంగా చిన్నగా ఉంటుంది, బ్రైట్గా ఉంటుంది. సో మీరు ఫాంట్ని కన్ఫ్యూజన్ అయ్యే ఫాంట్స్ తీసుకోకూడదు. ఈ క్యాపిటల్ లెటర్స్లోనో, లేదంటే రాసినది విడివిడిగా క్లియర్గా కనిపించేలాగా పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకుంటే మీ బ్రాండ్ చిన్నగా ఉన్నా, డార్క్గా ఉన్నా క్లియర్గా బయట వాళ్ళకి కనబడుతుంది, చూసే వాళ్ళకి కనబడుతుంది. అండ్ లేదా మీ బ్రాండ్ లేకపోతే వెబ్సైట్ నేమ్, ఆ వెబ్సైట్ నేమ్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు రెండు ఉన్నాయనుకోండి, ఒకటే ప్లేస్లో కింద ఆ పిన్ కింద లాస్ట్లో ఒక పక్కన బ్రాండ్ నేమ్, ఇంకో పక్కన వెబ్సైట్ నేమ్ యాడ్ చేసుకోవచ్చు. రెండిటికి ఒకటే టైప్ ఆఫ్ టెక్స్ట్ వాడతారు, ఒకటే టైప్ ఆఫ్ ఫార్మాట్ వాడతారు, ఒకటే టైప్ ఆఫ్ ఫాంట్ వాడతారు. బట్ కొంచెం అసలు టెక్స్ట్ మీద కొంచెం బ్రైట్గా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో క్లియర్గా ఉండే ఫాంట్ని యూస్ చేసుకోండి. కర్సివ్గా ఉండే ఫాంట్, గజిబిజిగా ఉండే ఫాంట్, ఇలాంటివి యూస్ చేయొద్దు. విడివిడిగా క్యాపిటల్ లెటర్స్నో, లేదంటే మీ వెబ్సైట్కి మీరు ఎలా ఇచ్చుకున్నారో ఫాంట్ అలా యూస్ చేసుకుంటే ఏమవుతుందంటే చిన్నగా ఉన్నా, బ్రైట్గా ఉన్నా క్లియర్గా అర్థమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ మీరు రాసే బ్రాండ్ నేమ్ కానీ, వెబ్సైట్ కానీ మొత్తం మీ పిన్ని ఆక్యుపై చేయకూడదు, మొత్తం పిన్ అంతా కలిపి ఉండకూడదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చిన్నగా ఒక పక్కన ఉండాలి, నీట్గా ఉండాలి, అంతే. పిన్ అంతా దాని గురించే ఉండకూడదు. కంటెంట్ ఫస్ట్, బ్రాండింగ్ సెకండ్. ఎందుకంటే పింట్రెస్ట్లో బ్రాండ్ గురించి ఎవరు ఆలోచించరండి, కంటెంట్ గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఈ పింట్రెస్ట్ ఎప్పుడైనా సరే, పింట్రెస్ట్ అనేది ఓన్లీ యూజర్ ఇంకా ఆడియన్స్ ఇంకా పిన్స్, ఇక్కడే ఉంటుంది కాన్వర్సేషన్ ఎక్కువ, వీళ్ళిద్దరి మధ్యనే జరుగుతుంది. అసలు కంటెంట్ క్రియేటర్తో కాన్వర్సేషన్ జరగదు. అసలు క్రియేటర్ దగ్గర దాకా ఎవరు వెళ్ళరు, ప్రొఫైల్ చెక్ చేసేదాకా ఎవరు వెళ్ళరు. సో అందుకనే బ్రాండ్ తర్వాత, కంటెంటే ఫస్ట్. పింట్రెస్ట్ని కంటెంట్ కోసమే కదా ఓపెన్ చేస్తారు, ఐడియాస్ కోసము లేదా ఇన్స్పిరేషన్స్ కోసము. సో అందుకని కంటెంట్ని మాత్రం ఎక్కడా తక్కువ చేయొద్దు, దానికి తక్కువ ప్లేస్ ఇవ్వద్దు, దాని సెకండ్ ప్లేస్ ఇవ్వద్దు. ఫస్ట్ ప్లేస్లో కంటెంట్ ఉండాలి, నెక్స్ట్ ప్లేస్లో బ్రాండింగ్ ఉండాలి.
అండ్ ఆల్సో మీరు ఎడ్జెస్ నుంచి దూరంగా ఉంచాలి కొన్ని కొన్ని. అంటే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదా! వాటిని ఎడ్జ్‌లో పెట్టకూడదు. అలాంటివి ఏంటి అంటే మెయిన్ హెడ్డింగ్ ఇలా పైన ఇప్పుడు నేను పెడుతున్నాను చూసారా? ఇక్కడ పెట్టడం, హెడ్డింగ్ ఇక్కడ పెట్టడం. అసలు ఇక్కడున్న టాపిక్‌కి దీనికి సంబంధం లేకుండా పెట్టడం అనేది మంచిది కాదు. అండ్ ఆల్సో లోగో కూడా ఈ మూల లేదంటే ఈ మూల, లేకపోతే ఈ చివ్వర ఇలా పెట్టకూడదు. లోగో ఎప్పుడు ఇక్కడుండాలి. ఇక్కడుండాలి లేదా ఇక్కడుండాలి. మీ ఈ పిన్ అనుకోండి సపోజ్ ఇక్కడ మీ బ్రాండ్ నేమ్ రాస్తారు, ఇక్కడ లోగో పెడతారు. అండ్ ఇక్కడ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ రాస్తారు. వీటి రెండిటికి డిఫరెన్సియేషన్ ఒక గీత పెడతారు, ఒక లైన్ పెడతారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ మొత్తానికి, కంటెంట్ మొత్తానికి ఇక్కడున్న ఈ రెండు మంచి ఏంటంటారు ఒక ప్రొఫెషనల్ లుక్ ఇస్తాయి అన్నమాట. చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ రాసిన ఈ వెబ్సైట్ ఇంకా ఇక్కడ బ్రాండింగ్ నేము ఇక్కడ ఉన్న పిన్ మొత్తానికి ఒక ప్రొఫెషనల్ లుక్ వస్తుంది. సో అందుకని అది ఇంపార్టెంట్ అన్నమాట. మీరు రాయాలనుకున్న కంటెంట్‌కి సంబంధించి కూడా ఏ ఎడ్జెస్‌లోకి వెళ్ళిపోకూడదు. ఏ కార్నర్‌లోకి వెళ్ళిపోకూడదు. అది చాలా ఇంపార్టెంట్. ప్యాడింగ్ అనేది ఉండాలండి. ఖచ్చితంగా ఇక్కడ మీ టాపిక్‌కి ఈ ఎడ్జ్‌కి ప్యాడింగ్ అనేది ఉండాలి. అందుకే మీరు ఇక్కడ కావాలంటే బార్డర్స్ యాడ్ చేసుకోవచ్చు. మీకు అక్కడ ఎలిమెంట్స్‌లో నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా! ఇలా బార్డర్స్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో అక్కడ మీకు ఇక్కడ దాకా ప్యాడింగ్ వస్తుంది. మీరు ఇక్కడ అంతా రాసేయరు. సో అది కూడా ఇంపార్టెంటే. డిజైన్ అనేది క్లీన్‌గా, నీట్‌గా, క్లియర్‌గా ఉండాలన్నమాట. గజిబిజి డిజైన్స్ యూజ్ చేసుకోకూడదు. ఈ డిజైన్స్ కూడా పోకూడదు. ఇలా చివరికెళ్ళిపోయి చిరాకుగా ఉండకూడదు. ఇవన్నీ ఇంపార్టెంట్. నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ మీ డిజైన్ చివరాఖరికి మీరు పెట్టే కంటెంట్‌కి డెస్టినేషన్ లింక్‌కి కనెక్ట్ అయ్యి ఉండాలన్నమాట. చెప్పాం కదా! ఇది ప్రొఫెషనల్‌గానే చేయాలండి మీరు. ప్రాక్టీస్‌లో ఉన్నా సరే, ఒక ప్రొఫెషనల్‌గా మీరు ఎలా చేయగలుగుతారు, ఎంత ఎఫర్ట్ పెట్టగలుగుతారు అనేది ప్రాక్టీస్ నుంచే స్టార్ట్ చేయాలి. చిన్న చిన్నగా ఒక్కొక్క పాయింట్ యాడ్ చేసుకుంటూ రండి. అప్పుడు అర్థమవుతుంది. ప్రతి లింక్ మీరు పెట్టే ప్రతి డెస్టినేషన్ లింక్ మీ కంటెంట్‌కి, మీ పిన్‌కి రిలేటెడ్ అయ్యి ఉండాలి. ఒకవేళ లేదు అంటే మాత్రం మీకు నెగెటివ్ రివ్యూ వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ మీ పిన్ వాళ్ళకి ఫీడ్‌లోకి వచ్చినప్పుడు వాళ్ళు దాన్నంత లెక్క చేయరు. బ్యూటిఫుల్ పిన్‌ని క్రియేట్ చేస్తారు. బట్ దాన్ని డెస్టినేషన్ లింక్‌కి సంబంధం లేకుండా పంపిస్తారు. ఒక మంచి నీట్‌గా, అట్రాక్టివ్‌గా ఉన్న పిన్‌ని క్రియేట్ చేసి అసలు డెస్టినేషన్ లింక్‌కి ఆ పిన్‌కి సంబంధం లేకుండా లింక్‌ని మాత్రం ఇవ్వద్దండి. అప్పుడు మీకు ఎంగేజ్మెంట్ కూడా తగ్గిపోతుంది, సేవ్స్ తగ్గిపోతాయి. సో అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత పిన్, టైటిల్, డిస్క్రిప్షన్, డెస్టినేషన్ ఇవన్నీ ఒక లైన్‌లో ఉండాలి. అండ్ అవి కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉండాలి. ఆల్ షుడ్ మ్యాచ్. అలా మ్యాచ్ అవ్వకపోతే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పింట్రెస్టే దాన్ని ఆప్టిమైజ్ చేయదు, అవతల వాళ్ళ ఫీడ్‌లోకి చూపించదు. ఒకవేళ వెళ్ళింది అని అంటే మీకు ఎంగేజ్మెంట్ రాదు, ట్రాఫిక్ రాదు. అది జాగ్రత్తగా చూసుకోండి. అసలు కొంతమంది పింట్రెస్ట్ చేసేటప్పుడు, పిన్స్‌ని క్రియేట్ చేసేటప్పుడు, డిజైన్ చేసేటప్పుడు చేసే చిన్న మిస్టేక్స్ ఏంటంటే డైమెన్షన్స్ తప్పు తీసుకుంటారు. ఎప్పుడైనా సరే 1000 ఇంటూ 1500 పిక్సెల్స్ అనేది కరెక్ట్ డైమెన్షన్, వెర్టికల్ డైమెన్షన్ తీసుకోవాలి. టైనీ టెక్స్ట్ రాస్తారు, చిన్న టెక్స్ట్లు రాస్తారు. చిన్నగా రాయకండి, పెద్దగా రాయకండి. కానీ ఆ ఫోన్లో కొంచెం దూరం నుంచి చూసినా సరే అవతల వాళ్ళకి, యూజర్కి లేదా ఆడియన్స్కి కనిపించేలా ఉండేంత సైజ్ టెక్స్ట్ తీసుకోండి. అప్పుడు టూ మచ్ టెక్స్ట్ని కూడా యాడ్ చేస్తూ ఉంటారు. అలా కూడా యాడ్ చేయకూడదు. పూర్ కాంట్రాస్ట్ అంటే బ్యాక్గ్రౌండ్కి టెక్స్ట్కి కాంట్రాస్ట్ కలర్స్ అంత లైట్‌గా తీసుకుంటారనమాట. ఆ టాపిక్‌ని కూడా పెద్దగా తీసుకోరు. సో, బ్లర్రీ ఇమేజెస్ యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఓవర్ క్రౌడెడ్ డిజైన్స్ యూజ్ చేస్తారు. అలా చేయొద్దు. నీట్‌గా మీ టాపిక్‌కి సంబంధించి ఒక డిజైన్ చూజ్ చేసుకోండి. ఒకటే యాడ్ చేసుకోండి. ఒకటే ఉన్నా కరెక్ట్‌ది పెడితే చాలు. తర్వాత అన్‌రిలేటెడ్ ఇమేజెస్ యూజ్ చేస్తూ ఉంటారు. మీ టాపిక్‌కి మీరు తీసుకున్న ఇమేజ్‌కి సంబంధం లేకుండా తీసుకుంటూ ఉంటారు. అది కూడా పెద్ద మైనస్ పాయింటే. మిస్‌లీడింగ్ హెడ్‌లైన్స్ అంటే మీరు పెట్టిన హెడ్‌లైన్ ఉంటుంది కదా! అసలు మెయిన్ హెడ్‌లైన్ దానికి డెస్టినేషన్ లింక్‌కి సంబంధం లేకుండా పెడతారు. అది కూడా
మంచిది కాదు. టూ మచ్ బ్రాండింగ్ అంటే నేను చెప్పాను కదా, కంటెంట్ ఫస్ట్, బ్రాండింగ్ నెక్స్ట్ అని. ఇది కాకుండా ముందే బ్రాండింగ్ పెడతారు, తర్వాత కంటెంట్ పెడతారు. ఇలా ఇవ్వద్దు, రివర్స్లో మాత్రం ఇవ్వద్దు. ఫస్ట్ కంటెంట్, తర్వాతే బ్రాండింగ్. నో క్లియర్ మెసేజ్. అసలు ఆ పిన్ని చూసిన వెంటనే ఒక మెసేజ్ వెళ్తుంది కదా, ఆ మెసేజ్ వాళ్ళకి అర్థమయ్యేలా ఉండదు అనమాట, క్లియర్గా ఇవ్వరు. సో అది కూడా నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోతుంది అనమాట. కానీ ఇప్పుడు మైనసెస్ చెప్పుకున్నాం కదా, ది బెస్ట్ కూడా చెప్పుకుందాం. అంటే కరెక్ట్ సైజ్ ఉండాలి, పిన్నికి కరెక్ట్ సైజ్ ఉండాలి, క్లియర్ హెడ్లైన్ ఉండాలి, ఈజీ టు రీడ్ టెక్స్ట్ ఉండాలి, రిలవెంట్ ఇమేజెస్ ఉండాలి, గుడ్ కాంట్రాస్ట్ ఉండాలి. ఇవన్నీ ఇందాక చెప్పుకున్న వాటికి కాంట్రాస్ట్ అండి. ఇన్నఫ్ స్పేసింగ్ ఉండాలి, రిలవెంట్ డెస్టినేషన్ ఉండాలి, నో స్పెల్లింగ్ మిస్టేక్స్. నిజమే, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు. అండ్ మొబైల్లో అది చూడడానికి నీట్గా అందంగా కనిపించాలి. ఒకటి, ఏదైనా సరే మీకు నచ్చాలి. మీకు ఓకే ఇది బాగుంది, 100% బాగుంది అన్నప్పుడే దాన్ని అప్లోడ్ చేయండి. ఏదో చేశానులే, మొత్తానికి ఈ మాత్రం చేయడమే ఎక్కువ అనుకొని మాత్రం అప్లోడ్ చేయొద్దు. ఆ ఆడియన్స్ ప్లేస్లో మీరు ఉండి, మీరు పెట్టిన పిన్ ఆడియన్గా మీకు నచ్చుతుందా లేదా అన్న ఒక క్వశ్చన్ మీరు రేజ్ చేసుకొని, అది మీకు నచ్చుతుంది అన్నప్పుడు మాత్రమే పోస్ట్ చేయండి. అప్పటిదాకా మీరు పింట్రెస్ట్లో పోస్ట్ చేయొద్దు. అప్పుడే. సో ఇది ఫైనల్ వర్డ్స్ అనమాట. సో మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి, కామెంట్స్లో చెప్తాను. అండ్ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఇలాంటి వీడియోస్ ఇంకా బోల్డ్ అని వస్తాయి మనకి. సో అలా చేయడం వల్ల మీకే ప్లస్ అవుతుంది కదా. సో ఇంకా ఇలాంటి వీడియోస్ చాలానే వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మిస్ అవ్వకండి, గంట సింబల్ కొట్టి పెట్టుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచి టాపిక్స్ నేర్చుకుందాము. ఈ వీడియోకి అయితే ఇంతే, ఉంటానండి, బాయ్.